పెరిగిపోయింది, అది నరాలు పగిలిపోయి దత్మని ఉండిపోయాడు. చాలా మందికి తెలియక నేను అంటాను, ఎక్కడుందయ్యా ఆరోగ్యం అంటే చెప్పండి ఒకసారి. నాపై నీతి సూర్యుడుండగా తన రెక్కల నీడలో ఆరోగ్యము, నాపై నీతి సూర్యుడుండగా తన రెక్కల నీడలో ఆరోగ్యము, 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 ఈ సన్నిధిలో ఆరోగ్యము, ఆరోగ్యం. కొత్త తమ్ముడు గమనించండి, గమనించండి. ఈ మధ్యన ఈ ఎవరిలో వాకింగ్ చేస్తున్నారు చాలామంది. నేను అప్పుడే ఎక్కడో ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను, 5 గంటలకి వెళ్ళిపోతుంటే అక్కడో ఆ వెళ్తున్నాడు. ఏం చేశాడో తెలిసిన వినండి, వినాగాడు వెళ్తున్నాడు అనుకుంటున్నాడు, పోతున్నాడు. నేను అడిగి అది చూసాను, ఏంటో ఎలా డబ్బులు పడుతున్నాయి, ఆ గుండె చెళ్ళు మందరం ఏమైనా అయిపోద్ది అనుకున్నాను నేను. మీకు తెలియదా మాస్టర్ గారండి, కొత్తగా వచ్చిందని సిస్టమ్. ఏంటి చప్పట్లు కొడితే ఆరోగ్యం అన్నాడు. తెలుసా మీకు సంగతి? అడగండి కావాలితే ఆ పెద్దవాడిని. అలాంటి ఆ వాకింగ్ చేసిన వాళ్ళని అడగండి. చప్పట్లు కొడితే ఏంటట, మనమేమో ఉత్తట్లు కొడతాం. కొట్టడమ్మా. ఈ మధ్యన ఇప్పుడంటే తగ్గిపోయింది కానీ పిడకలు వేసేవాడు తెలుసా మీకు? గోళ్ళకి పిడకలు వేసేవాడు, పిడకలు అలాగే మన పిడకలు వేసినట్టే ఉంది చప్పట్లు. అలే చప్పట్లు కొడితే ఏమవుతుందట, మనకు ఆరోగ్యం వద్దా కావాలా? మనకు కావాలంటే ఇంకా 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 అలాగే కొంతమంది అదే చప్పట్లు కొట్టండి అంటే ఇంకా అలాగే కొడుతుంది. ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. అలాగే దేవుని ఎందుకురా ఏమండి యేసుపురం మందిరానికి వచ్చి ఎందుకురా చప్పట్లు కొట్టమంటారంటే నీ ఆరోగ్యం కొరకు. హల్లెలూయా. చప్పట్లు కొడుతుంటే ఎరుకో గోడలు పగిలిపోయాయి. హల్లెలూయా. నీ ఒంట్లో ఉన్న రోగాలు పోవా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ ఒంట్లో ఉన్న రోగాలు పోవాలంటే ఇప్పుడు కాదు, దేవుని కనపరిచినప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ చెబుతున్నాను, ఒకటి నువ్వు వర్ధిల్లాలి అంటే ఆత్మీయంగా వర్ధిల్లాలి. రెండవది ఆరోగ్యపరంగా వర్ధిల్లాలి. మూడో చెప్తాను, ఆర్థికంగా వర్ధిల్లాలి. ఎలాగండి? నాకేం అప్పులు లేవు అన్నోళ్ళు చేయొస్తాను. ఉల్లిపాయ మిరపకాయ ఇవి చెప్తారు చాలామంది. కొంతమంది ఉల్లిపాయలు పిన్ని 2 ఉల్లిపాయలు ఇయ్య రేపు ఇచ్చేస్తాను ఈ లోపల. క్రైస్తువులు ఎంత బాగా నేర్చారంటే, బ్రదర్ ఒకసారి పెన్ను వండి అంటాడు. ఇంకా అంటాడు మర్చిపోతాడు, ఇంటి మర్చి పట్టిపోతాడు. నాకేమి అప్పులు లేవు, ఆర్థిక సంక్షోభం లేదు, నేను ఎవరి దగ్గర అప్పు చేయలేదు అన్నోళ్ళు చేయొస్తాను. నాకంటే పెద్ద అప్పులు ఎక్కడ ఉన్నట్టుంది. సూత్రం చెప్పరే. నేను ఒక మాట చెప్తాను, వర్ధిల్లాలంటే ఒకటి ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా. ఈ 3 విషయాల్లో నేను వర్ధిల్లాను. కొంతమందికి ఆరోగ్యం బాగుంటే భక్తి బాగుంటుంది, భక్తి బాగుంటే డబ్బు ఉంటుంది, డబ్బుంటే ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటే భక్తి బాగుంటుంది. చూసారా ఎంత దానికి ఎంత లింక్ ఉందో? నేను అంటాను, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుదువుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈరోజు చాలా మంది నేను దీవించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అని వాళ్ళు చెప్పుకునే మాటలే తప్ప ఈరోజు చాలా మంది జీవితాల్లో బొదిగే పరిస్థితులు లేవు. ఎక్కడ వేసిన పొంగలి అక్కడ ఉన్నట్లు ఉండిపోతున్నారు, కానీ వారి జీవితాల్లో ఉన్నతమైన స్థితిలో ఎదగలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా?
ఎదుగుతున్నావు, కానీ వాక్యాన్ని సరిగ్గా నీ హృదయంలోనికి తీసుకోవట్లేదు. దైవజనుడు చాలా ఆత్మపూర్ణుడై దేవుడి యొక్క వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇంకా నువ్వు ఉన్నావు. అందుకే తగలేకపోతుంది. ఎందుకో దైవజనుడు దేవుడు ప్రేరేపించి, నేను అనుకుంటాను ఒక్కోసారి, ఏంటంటే ఉపాధ్యాయులు ఏంటి, సభలేటి, ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి అనుకుంటే, ఆ దైవజనుడు ఆలోచన చేసి, అయ్యా మిగతా ఆదివారం వస్తారో రాడో తెలియదు, కానీ సభలంటే పరిగెట్టుకొని వస్తారండి. ఆ సమయాల్లోనే ఆత్మపూర్ణులైన దైవ సేవకులు పిలిచి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తే వారు దీవించబడతారు. హల్లెలూయా. అందుకే దేవుడు మీ దైవజనుడు దేవుడు ప్రేరేపించాడు. ఈ సభలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ఎవరి కొరకయ్యా అంటే మీ ఆత్మీయ స్థితి ఎదుగుదల కొరకు. స్తోత్రం చెప్తారు, ఒకసారి గట్టిగా చెప్తారా? మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తారా? అక్కర్లేదు, నేను సరిపోదు. ఇంకో మాట చెప్తాను నేను. జరిగిన సంగతి ఏంటంటే, 2 చేతులు ఎందుకు ఎత్తాలండి అనేవాళ్ళు ఉన్నారు. ఇందాక చెప్పాను, ఇంకో మాట కూడా చెప్తాను. 2 చేతులు ఎందుకు ఎత్తారో తెలుసా? వెనకాల నుంచి ఒక కత్తి తీసుకెళ్ళి రే అన్నాం అనుకోండి, ఎవడు ముందు ఏమెత్తుతాడు? కాళ్ళే చేతులే? కాళ్ళు ఎత్తి కింద పడిపోతాడు. ఏమెత్తుతాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఒక మాట చెప్తాను. నువ్వు 2 చేతులు ఎత్తడం ద్వారా ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయావో తెలుసా? యేసయ్య స్వాధీనంలోకి వెళ్ళిపోయావు. హల్లెలూయా. ఆయన అడుగు జాడల్లోకి వెళ్ళడానికి 2 అంటే అర్థం ఏంటో తెలుసా? నా వలన అవ్వలేని పనులు నీ వలన అవుతాయి అని మన చేతులు ఎత్తేస్తే మనం ఓడిపోయినట్టు. ఇప్పుడు మనల్ని గెలిపించగలిగింది ఎవరు? గట్టిగా చెప్పాలి. నువ్వేమెత్తావు? మేము ఆల్రెడీ మేము ఎవరు అనుకున్నావు, మేము గెలిచే ఉన్నాం అనుకొని చూస్తావు తప్ప, అయ్యా నన్ను geliపించిన ఆయన నా వల్ల నాకు సాధ్యం కాదు, ఇదిగో నీ వల్లనే సాధ్యం, ఎలాగైనా సరే నా కుటుంబాన్ని ఉన్నతంగా పెట్టగలిగిన వాడు, నా బిడ్డలను ఉన్నతంగా పెట్టగలిగిన వాడు, నా స్థితి మార్చగలిగిన వాడు, నా పరిస్థితులు మార్చగలిగిన వాడు నీవే అని నీ చేతులు ఎత్తగలిగితే, నీ చేతులు పట్టుకొని నడిపించగలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చెబుతావా? హల్లెలూయా. అందుకే 2 చేతులు ఎత్తాలి. ఓరకనేది కూర్చొని వెళ్ళటానికి కాదు. ఇక్కడ ఆత్మీయతలో ఎదగాలి, ఆరోగ్యపరంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, అన్ని కోణాలలో నువ్వు దీవించబడాలి, ఫలాభివృద్ధి పొందాలి, అభివృద్ధి చెందాలి. అది దేవుని ఉద్దేశం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాడు? కొన్ని విషయాలు చెబుతాను. నాకు ఇచ్చిన సమయం అప్పటికే అరగంట అయిపోయింది, అరగంటలో ముగించేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి నువ్వు 92వ అధ్యాయం తగ్గించు, ఎక్కువ తగ్గించు, 13వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 92వ అధ్యాయం. ఏమండి? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయములో. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఎక్కడ వర్ధిల్లుతారయ్యా? నేను ఇందాకలే చెప్పాను. ఎక్కడ నాటబడాలి? సెల్ ఫోన్ దగ్గర కాదు, సెల్ ఫోన్ దగ్గర కాదు. కొంతమంది సెల్ ఫోన్ అలా నొక్కుతూనే ఉంటారు. కొంతమంది సెల్ ఫోన్ దగ్గర నాటబడతారు, కొంతమంది టీవీల దగ్గర నాటబడతారు, కొంతమంది పనికిమాల వస్తువుల దగ్గర నాటబడతారు, కొంతమంది ఆ రకరకాల మనుషుల మధ్యలో నాటబడతారు. నువ్వు ఎక్కడ నాటబడ్డావు? దేవుని మందిరంలో నాటబడిన వాడై వారు మన దేవుని ఆలయంలో వర్ధిల్లుతారు. ఈరోజు వర్ధిల్లు అనుభవం ఉండా వెళ్ళు. నువ్వెక్కడ నాటబడుతున్నావు? ఏమంటే ఒక మాట చెప్తాను. 10 గంటలకు ఆరాధన అన్నాడు అనుకోండి పాస్టర్ గారు. ఎన్ని గంటలకు వస్తారు?
చెప్పాలి. 10 గంటలకు ఆరాధన అన్నారు అనుకోండి, ఎన్ని గంటలకు వస్తావు? చిన్న ఎక్కువ పెట్టిన చెప్పాలి. మాట్లాడలేదు ఎవరు. నాకా చూడండి. అమ్మా అబ్బా భలే చెప్పేస్తాను. మీరు చాలా మంచి వాళ్ళు, అబద్ధం ఆడరు. అమ్మా చెప్పండి అమ్మా, నాకు తెలియదు సరిగానా. క్రైస్తవులట నిజం చెప్పరట అమ్మా, అబద్ధాలు ఆడట. స్తోత్రం చెప్పలేదు. కొద్దిగా జాగ్రత్తగా వినాలి. ఎన్ని గంటలకు అమ్మ ఆరాధన? 10 గంటలకు అనగానే మొన్న కూడా వచ్చి అన్నాడు, ఎటంటే పాస్టర్ గారు మొన్న కాక మొన్న వచ్చాడు బిల్డింగ్ అయితే ఇలాగే ఇంతగా ఇదైపోయి ఇంత స్థలం పన్నా అమ్మా మామూలుగా లేదు, నీ పనే బాగుంది అన్నాడు. నేనన్నాను, ఒరే మరి నువ్వు కూడా నాతో పాటు వచ్చావు కదా, మరి నువ్వెందుకు ఎదగలేదా అన్నాడు. ఏమా నువ్వెలా సంపాదిస్తున్నావు, నేను అలాగా ఉన్నాను అన్నాడు. అప్పుడు నేనన్నాను, ఒక మాట అన్నాను, కారు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, చర్చి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు. ఇదంతా ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను సమయానికే దేవుని సన్నిధిలో ఉంటాను. ఎక్కడ ఉంటాను? గట్టిగా చెప్పాలి. మరి నువ్వో 10 గంటలకు ఆరాధన అనుకోండి, ఎప్పుడు వస్తావు? శుద్ధారాధనకి స్తోత్రం చెల్లించు, అప్పుడు వస్తావు. అప్పుడేమో దేవుడు వచ్చి నేను వెళ్ళిపోతాను బాబాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నేను ఒక మాట చెప్తాను, 10 గంటలకు సేవకుడు ఒక మాట చెప్పాడంటే ఆ 10 గంటలకే దేవుడు వచ్చి నిలబడిపోతాడు. నేను మళ్ళీ చెప్తాను, బెతస్తా కోనేటి దగ్గర తీయక్కలేదు, మీకు తెలుసు, మీరు మామూలు బుర్రలు కాదు, మంచి తెలివైన బుర్రలు. బెతస్తా కోనేటి దగ్గర ఊచకాళ్ళు చేతులు కలిగిన వారు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, రోగులు గుంపులుగా పడున్నారు. దేవదూత ఆయా సమయాలలో అని రాయబడింది. అంటే దేవదూత రావడానికి కూడా ఒక సమయం ఉందే. వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందు ఆ కోనేటిలో పడతాడో వాడు స్వస్థత పొందుతాడు. నేనంటాను, ఎవడైతే టైంకి దేవుణ్ణి సన్నిధికి వస్తాడో, ఆ యేసయ్య వచ్చే సమయంలో ఎవడైతే యేసయ్యకు కనబడతాడో ఆయన దీవించేస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఎక్కడ వేసిన బొంగలు అక్కడేనండి, ఎదుగు బదుగు లేదు. ఎన్నాళ్ళ నుంచో యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఎన్నాళ్ళ నుంచో ప్రభుని ఆరాధిస్తున్నాం, ఎన్నాళ్ళ నుంచో దేవుని సన్నిధికి వెళ్తున్నాం, మాలో ఎదుగు బదుగు లేదండి. ఎందుకురా అంటే నువ్వు సమయానికి, ఆయన ఉండే సమయానికి, ఆయన వచ్చే సమయానికి ఒక దైవ సేవకుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాటను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రూఢీపరిచే దేవుడు. మనం ఎప్పుడు వస్తామంటే వెళ్ళిపోయినప్పుడు వస్తాం. మనం ఒక ఆవిడకి కన్ను ఆపరేషన్ అయింది. ఆవిడ వచ్చి దగ్గరికి వచ్చి అందే, ఎప్పుడో సుతారాధన చేస్తున్నప్పుడు పాస్టర్ గారు అంది, నేనేం సుతారాధన ఆడిపోయాడు, ఏమా అన్నాడు. ఎలా దగ్గరికి వెళ్ళి చూపెట్టాను, గట్టిగా అరకండి అందనాడు. మరి గట్టిగా అట్లేదు, ఇప్పుడు కన్నాపం చేసినప్పుడు ఎందుకు వచ్చినాడు? నాన్న సౌండ్ లేని పరిస్థితి ఆ వెనకాలకి వెళ్ళి కూకాను. వెనకాలకి వెళ్ళి ఆ నల్ల కళ్ళద్దాలు ఎత్తుకొని అలాగే చూస్తాను. సుతారణ అంతా అయిపోయింది. ఆవిడ కూకోట్లేదు కింద, ఇట్లా కూకోట్లేదని నిలబడి నిద్రపోతుంది మనిషి. కళ్ళద్దాల్లో కనబడలేదు. దగ్గరికి వెళ్ళి అమ్మ అన్నాను, అయిపోయింది స్తోత్రం అంట, అయిపోయి కూకాను. లాస్ట్ అందరూ వెళ్ళిపోయారు, మనకి లెగట్లేదు. మరి ఎంత చేసిందని ఎందుకు వచ్చినట్టు? కొంతమంది వస్తారండి, అచ్చా ఎందుకు వస్తారంటే మా గోడలన్నీ బద్దలైపోయినాయండి, చచ్చిపోయాలండి. ఏమా బద్దలైపోయి చూస్తే వచ్చిన వాళ్ళందరూ గోడకి జారబడతారు, బ్యాట్లేసినాయి. వచ్చిన వాళ్ళందరూ గోడకే. నేను అన్నాను, ఇప్పుడు వీక్గా పడిపోయిన వచ్చిన అమ్మ వాళ్ళు కట్టించుకోలేను, ఇప్పుడు ఇక్కడికి కూడా బ్యాట్లు వచ్చినాయి. ఇక్కడ ఉన్నారు ఊగులమ్మ జోగులమ్మలు, స్తోత్రం చెప్పండి. ఊగులమ్మ జోగులమ్మలు ఇక్కడ ఉన్నారు, లేకపోతే ప్రతి మధ్యలో ఊగులమ్మలు ఉన్నారు, జోగులమ్మ. ఊగులమ్మ ఏంటో తెలిసినండి, అలా ఊగుతాను ఇది ఎంతో అని అన్నాడు. జోగులమ్మలు ఉన్నారు, పడిపోయి ఉండిపోతారు ఇంకా మనిషి మీద.
ఈ ఉన్నతలు కాకుండా ఈడికి వచ్చాక కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు. అరే దేవుని మందిరంలోకి సంతోషించరా, అక్కడ నాటబడు, వాక్యంలో నాటబడు, పాటల్లో నాటబడు, ఆరాధనలో నాటబడు, దేవుని యొక్క వాక్యం ద్వారా నువ్వు నాటబడు, వర్ధిల్లుతావు. వర్ధిల్లాలంటే దేవుని మందిరంలో నాటబడాలి. నువ్వెక్కడ నాటబడుతున్నావు? పాటలు పాడినప్పుడు అల్లా హుషారుగా ఉంటుంది, సూత్రం సూత్రం ఓ గెంతులు వేసేస్తావు. పాట అయిపోయిన వెంటనే మరి అలసట వచ్చేద్దాం, ఏమొచ్చేద్దాం, ఇలాగే బేట్లు వేసేస్తా ఉంటాయి. మామూలుగా హుషారుగా ఉండదుగా. నేనంటాను దేవుని మందిరములో చెప్పాలి నాటబడాలి. నాటబడితే చెప్పండి గట్టిగా, వర్ధిల్లుతావు, అభివృద్ధి చెందుతావు, దీవించబడతావు, ఆశీర్వాదకరముగా మార్చబడతావు. చాలామంది ఒక పాట పాడుతుంటారు, పాత పాట. తమ్ముడు పాడినా రైట్, దేవుని స్తోత్రం చెప్పండి. నాకు రాదు, మీరు పాడతారని వెనకాత చెప్తే పాడేస్తారు. మీరు అంత తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పాడినా సమర్పణ సమర్పణ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే చెవులి చెప్పాలి, ముక్కులు, గాజులు, బొట్లు, పువ్వులు. నాకు అన్నీ తీసేసి నిన్ను ఇప్పుడు పువ్వులు ఎట్టింది అట్లా చిన్ని ఏంటి అమ్మా అన్నాను. ఆ పువ్వులండి అన్న. దేనికి ఎట్టుకున్నా అన్నా. అందానికండి అన్న. దేనికి ఎట్టుకుందంట పువ్వులు? అందానికట్ట. నేనన్నాను అందం ముందుంటుందా వెనకాల ఉంటుందా? అందం చెప్పాలి, ముందుంటుందా చెప్పండి అమ్మా, వెనకాల ఉంటుందా? ఎక్కడుంటుంది? మరి ముందుంటే ముందు నేర్చుకోవాలి పువ్వులు. అందానికట్ట మళ్ళీ చెప్పడం లేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు పెట్టుకున్న అందానికి అందం ముందు ఉంటుంది, వెనకాల ఉంటుందా? వెనకాల ఏముంటుంది? దేవుని స్తోత్రం. చాలా మందికి తెలియదు, అర్థం కానటువంటి విషయాలు. అందుకని ఆ బైబిల్ గ్రంథంలో చెప్తున్నటువంటి మాట దేవుని మాట. అందుకే నీ సమయం, నీ ధనం, నీ శరీరం అన్నీ ఎవరికి ఇవ్వాలా? సమర్పణ అంటే అది. మొన్న కావడం దయగారండి, దేవుడికి ఒకటి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అంటాను. నేను ఎంతగా కానీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏటి ఇచ్చేస్తావమ్మా అన్నాను. చెప్పులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అంటాను. ఏటి చెప్పులు ఇచ్చేద్దామండి అనుకున్నాను. ఇచ్చేయమ్మా అన్నాను. ఇచ్చేసింది. ఇంకా చెప్పులు లేకుండానే స్తోత్రం అడుగుతుంది. ఎండాకాలం వచ్చేసింది. ఇంటికాంచి ఇక్కడికి రావడానికి 1 మైలు దూరం పడుతుంది పాపం. అంటే ఎవరు ఆపరం. ఎందుకంటే ఇప్పుడు బండి ఎక్కిందంటే ఇలా ఊగిపోయి పడిపోదు. అందుకే నడిచే రావాలి 1 కిలోమీటర్. ఇప్పుడు నడిచి రావాలంటే ఏం చేయాలా? చెప్పులు లేకుండా రావాలి. ఇక వత్తా ఉంటే ఇక మామూలుగా లేదుగా, కాళ్ళు కాలిపోతున్నాయి. అప్పుడు అంత అయ్యగారండి చెప్పులు వేసుకుందాం అనుకుంటున్నాను అన్నాను. వేసేసుకోవాలి. చాలా మందికి సమర్పణ అంటే ఏదో ఇవ్వటమేమో, ఏదో చేయటమేమో, చెవులు తీయటమేమో. హల్లెలూయా. మా ఊరు శ్రీకాకుళం వెళ్ళాను ఒకసారి. వెళ్తా ఉంటే అడ్డాపోసా తగిలించింది. ఎక్కడోటి తగిలించింది. మాకు బొమ్మ ఎట్టింది. అన్నం పెడుతుంది. అన్నం పెడేసింది. అన్నం తింటున్నాం, అందరూ అన్నం తింటున్నాం. నేను అన్నాను, అమ్మ పెద్దదాన్ని నువ్వు కూడా తినియా అన్నాను. నేను తర్వాత తింటాను, నేను మీరు తినంటాను. అది తినమ్మా అన్నాను.
అంటే నేను తింటానులేండి మీరు తినియండి అని. తినమా అన్నాను. పాప మా కంచంలో అన్నం పెట్టుకున్న కానీ మా గాజు చూడడం, తింటానని చూడడం, మొద్ద చుట్టుకోవడం, పూస పైకి ఎత్తడం. ఇంతకీ ఏంటంటే పూస ఎత్తుకొని తినాలి. వాళ్ళ అమ్మ ముక్కు వరకు నోటు వరకు ఇలా ముక్కు వచ్చేసింది అంట. దేవుని స్తోత్రం. గమనించండి, సమర్పణ అంటే ఏది ఇవ్వటం కాదు. నేను ఒక మాట చెప్తాను, సమర్పణ అనగా నీ శరీరాన్ని ప్రభువుకి సమర్పించాలి. హల్లెలూయా. నీ శరీరము ఒక వైరాగ్యము కలిగినటువంటి సేవా దృక్పథము కలిగి దేవుని సేవకుని అనుసరిస్తూ దేవుని సేవలో ఎదిగే ఒక శరీరం. ఎందుకంటే నీ శరీరముతో దేవుణ్ణి, నీ అవయములతో దేవుణ్ణి మహిమపరచు. స్తోత్రం చెప్పండి. రెండోది ఏంటో తెలుసా? నీ ధనం దేవుడికి ఇవ్వాలి. ఎంత వస్తే. హల్లెలూయా. ఈరోజు చాలామంది ధనం ఇలా బెగ్గొట్టుకుంటున్నారు కనుకనే అనేక పరిస్థితులు మీకు ఎదురవుతున్నాయి. ఒక ఆవిడ కండక్టర్ సెలవులు తీసుకోలేని నోటు. ఇంకేటో తెలుసా? మన ఈ మధ్యన గుడ్డెట్టుకొచ్చిందంట. ఒక గుడ్డు ఏటో గుడ్డెట్టుకొచ్చింది. అమ్మ అన్నాను. అయ్యగారండి మొదటి మాట గుడ్డండి మీకేనండి అంటే. అమ్మయ్య అలా అట్టేసుకొచ్చారా అనుకున్నాను మనసులో. అనుకునేదానికి దయగలుగుతండి ఇంకా చేతులు అలాగంట. దయగలుగుతండి ప్రేమ గల ప్రభువా ఈ గుడ్డుని జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాను. అప్పటికే ఈ చేతి నుంచి రసం కారిపోతుంది, గుడ్డు రసం. అప్పుడు గుడ్డు ఇలా తీసేటప్పటికి సన్నమం కింద పడిపోయింది. ఏటమ్మా సన్నమం కింద పడిపోయింది ఏటన్నాను నేను. అంటే గుడ్డు పెట్టింది కానీ అయ్యగారు కోడి పొడిచేసింది అన్నాను. కోడి పొడిచేసిందంటే మొత్తం తినేసి సన్నమం మిగిలింది. తిద్దేందుకమ్మా? ఇస్తే శ్రేష్టమైంది, లేకపోతే మనీ. అలా కాదండి, మొట్టమొదటి కూడా ఎవరికి కావాలా? అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు. కొడతా తమ్ముడు నాకు ఆయనకి ఎక్కడో బాగుంది. అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు ఏసయ్యాకిస్తానంటారు. నిజముగా అవే మాకున్నాయంటారు. అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు. అరిగిపోయిన 5 పైసలు, పగిలిపోయిన 10 పైసలు ఏసయ్యాకిస్తానంటారు. నిజముగా అవే మాకున్నాయంటారు. అన్నగారు కష్టాలయ్యా కమ్ము కొడితే ఆదివారంలో అమ్మగారు గంట కొడితే రాత్రికి సిడిగిపోయింది. మరి అట్టుపండు అట్టుపండు అది ఎలాగొంది మాగిపోయిన అట్టుపండు. మన మామిడిపళ్ళు తెచ్చారు మామూలుగా ఇలా తొక్క తీసినంటే నిండా పురుగులు కారుతాను. ఇదేటమ్మా అన్నాను. యేసుప్రభుకి ఇచ్చానండి. ఏంటి పురుగులు పట్టించిందా నీ మొహం మళ్ళా? యేసుప్రభు కాదు, అవి కూడా తినవు, జంతువులు కూడా తినవు. ఇదే ఇస్తా దేవుడికి ఇచ్చాను. అరిగిపోయిన అరటి పండు తమ్ముడు, మురిగిపోయిన మామిడి పండు. అరిగిపోయిన అరటి పండు, మురిగిపోయిన మామిడి పండు ఏసయ్యాకిస్తానంటారు. నిజముగా అవే మాకు కండాలంటారు. ఏసయ్యాకిస్తానంటారు. నిజముగా అవే మాకు కండాలంటారు. గమనించవలసిన విషయం, దేవుడికి అన్ని విషయాల్లో
నీకు ఎంత కష్టము చేసావో అంత కష్టములో దేవుడికి ఇవ్వవలసిన భాగము దేవుడికి ఇవ్వగలిగితే దేవుడు మామూలుగా ఉంచడు. అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకో 3 మాట చెప్తాను. 1, నీ శరీరమే దేవుడికి, నీ ధనమే దేవుడికి. 3వది ఏంటో తెలుసా? నీ సమయం ఎవరికి వాళ్ళ ఇచ్చావా? సమయం దేవుడికి ఇచ్చావా? చాలామంది సమయాన్ని దొంగలిస్తారు. ఏమండి, ఊరు వెళ్ళాలంటే ఎన్ని గంటలకు వెళ్తావు? ట్రైన్ 10 గంటలకు అన్నాడు అనుకోండి, ఎన్ని గంటలకు వెళ్తాం? 9 గంటలకు వెళ్ళిపోకుంటాం. ఒకసారి మా ఊళ్ళో గుంటూరు వెళ్ళవలసి అందరూ వెళ్ళిపోయారు. ఆడేమో అటెన్షన్ ప్లీజ్ నెంబర్ 249 పాసింజర్ ప్లాట్ఫామ్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ రాబోతుంది అనగానే వీళ్ళందరూ అదేంటి పట్టాల మీద దిగిపోయారు. ఏంటి పట్టాల మీద దిగిపోయారు? ఏమో దిగిపోయారు అంటే ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వస్తుంది అంటండి. ఎక్కడికి? ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వచ్చేస్తుంది అంటే నేను పట్టాలు దిగిపోయి ఉన్నాను. వారే పిచ్చేది వల్లరా, మీరు ఇక్కడే నిల్చండి రా, అక్కడికే వస్తుంది ట్రైన్. 10 గంటలుగా ట్రైన్ అంటే 9:15 వెళ్ళిపోతారు ఆఫీస్కి. 9 గంటలకే వెళ్ళిపోవాలని. కానీ అదేంటండి తంబేనా? తంబు వేయాలి. తంబు లేకపోతే ఫేస్ రీడింగ్. మొన్న ఒక ఆవిడ ఇలాగ వెళ్తూ ఉంటే ఆవిడ నించొని ఫోటో తీస్తున్నారు ఇక్కడ. మొహం ఆ రోజు అలా పెట్టిందంటే ఇప్పుడు అలాగే పెట్టుకుంటుంది మొహం. ఆవిడ ఇలా పెట్టింది, తక్కువ ఫోటో తీసుకుని ఆవిడ పంపించేసింది. అదేమో అలా పెట్టామంటే అయ్యగారండి అవి తెలియక మొహం ఇప్పుడు అలాగే పెట్టానండి అని పెట్టానండి. ఇప్పుడు అదే పడుతుందని ఇప్పుడు ఏం మార్చుకోవడానికి అవదాకండి వాడుతూ వస్తుంది. సమయానికే అన్నీ తీసుకుంటావే, సమయానికే ప్రయాణం చేస్తావే, సమయానికి మళ్ళీ భోజనం కూడా. ఏమండి 12 దాటితే నేను ఉండలేకపోతున్నానండి. అబ్బా 12 దాటితే ఉండలేకపోతున్నానండి. ఈయనేం 10 గంటలు పెట్టాడు. ఎక్కడ తినాలి, ఎక్కడ ఉండాలి ఏంటో మాకు అర్థం కావట్లేదు. 10 గంటలకంటే ఎక్కడ ఉండగలమండి? అప్పటికే ఆకలి వేసేస్తుంది మాకు. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అయ్యారండి మేము అలాగే ఉన్నామండి సన్నగా నీటకర్రలాగా, నీ కడుపు ఎలా పొంగిపోతుంది, మీరు ఏం తింటారండి? నీ మొఖం అంటే ఏం తింటాను? మధ్యాహ్నం 3 అవుతుంది, రాత్రి 12 అవుతుంది. ఈ మధ్యలో గ్యాస్ పెరిగిపోతుంది, ఇది పెరిగిపోతుంది, అంతేగాని ఇంకేం లేదా? అలేదు. మధ్యాహ్నం ఎప్పుడు తింటా? మేము ఎప్పుడు తింటా మాకే తెలియదు. వాళ్ళు ఇంటి వరకు అమ్మ బాబు అయ్యారు ఒక్క నిమిషం అలా కూర్చోండి అని జరిగింది. మీకు అలా కాదు, ముందు వాళ్ళకి మన వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టండి అని జరిగింది. వీళ్ళందరూ భోజనాలు పెట్టండి, పాస్ అటు తిరుగుతారు, మమ్మల్ని వదిలేస్తారు వాళ్ళ. నాకేమంటా 3 గంటల వరకు ఎవడతా. గమనించవలసిన విషయం, సమయాన్ని దేవుడి కొరకు పాటించాలి. అందుకే అంటాడు, వారు ఎందుకు వర్ధిల్లారయ్యా అంటే ఆయన దేవుని మందిరంలో నాటబడ్డారు. నువ్వు నాటబడుతున్నావా? నాటబడితే నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా నా దేవుడు వర్ధిల్ల చేయనుగాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. 2వ విషయాన్ని చెబుతాను పరిశుద్ధ గ్రంథములో నుండి. కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 122వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు. అందరూ హల్లెలూయా చెప్పండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు. ఇప్పుడు జాగ్రత్తగా మనకి యెరూషలేము ఇవన్నీ నేను చెప్పట్లేదు, ఒక్క మాట. యెరూషలేము అంటే ఏమిట్రా అంటే దేవుని మందిరము. అందరూ హల్లెలూయా చెప్పండి. నేను అంటాను, దేవుని మందిరమును ఎవరైతే ప్రేమిస్తారో చెప్పాలి, వారు వర్ధిల్లుతారు. హల్లెలూయా చెప్పండి. ఇందాకలేమో దేవుని మందిరంలో నాటబడిన వారు
వర్ధిల్లుతారు. రెండో మాట, దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో